ఛానల్. ఈ రోజు అయితే మేము క్రికెట్ ఆడుతున్నాం. ఇక టైం బాగాలేదని 3 overs ఆడుతున్నాం. మా తమ్ముడు టీం ఆడుతుంది మెయిన్ టీం. ఇప్పుడు అయితే ఫస్ట్ బాల్ ఎత్తుండు. చిన్న కన్నయ్య టీం బౌలింగ్ అయితే ఎంచుకున్నారు. టాస్ పడ్డాక ఇక బౌలింగ్ అయితే వేస్తుండు. 3 overs మ్యాచ్ చూద్దాం, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటది. ఫస్ట్ బాల్ అయితే వేస్తుండు, గట్టిగా కొట్టిండు, గ్యాప్ లా 4 పోయే అవకాశం ఉంది. 4 పోలేదు, బౌండరీ దగ్గర ఆపెట్టిండు. బట్ 0 runs. బ్యాడ్ లక్. 4 అవుతుంది అనుకున్నారు కానీ పోలేదు. సెకండ్ బాల్ అవతల, అవుట్ ఆఫ్ ద పార్క్. గ్రౌండ్ అవతల, తొవ్వ అవతల అటు పడ్డది ఫ్రెండ్స్, దూరం. ఇక బాల్ కోసం అయితే వెళ్తుర్రు, లెంకుతుర్రు. ఇక్కడ పల్లెటూరులో మెయిన్ ప్రాబ్లం వచ్చేసి ఇదే, బాల్ పోతే లెంకుడు బాగా కష్టం. తిప్పల్ దొరికినట్టుంది బాల్. థర్డ్ బాల్ మళ్ళా అటు కొట్టిండు కానీ రన్లు లేవు. ఫోర్త్ బాల్. ఓ వాటే షాట్. చిన్నకనే ఆపుతలేద్దాం, ఆపలేడు. బాల్ పోయింది, 4. మళ్ళీ 4 పోయింది. 14 పరుగులు 5 బాలకు. లాస్ట్ బాల్ ఆఫ్ ద ఓవర్, వైడ్. లాస్ట్ బాల్ ఆఫ్ ద ఓవర్, 4 పోతుంది. చూద్దాం, ఫీల్డింగ్ చేతులకే పోయింది. పాపం ఉన్నాయే 3 overs అంటే ఈ రన్నర్ కు మళ్ళా బ్యాటింగ్ రాదు. సెకండ్ ఓవర్ ప్రస్తుతానికి 15 పరుగులు అయితే కొట్టిండు. ఓ అవుట్ ఆఫ్ ద పార్క్. దొరకదు బాల్, మరి ఒక రేంజ్ లో కొట్టిండు. అమ్మయ్య, బాల్ అయితే వెంటనే దొరికింది. సెకండ్ బాల్, బోల్డ్. వాట్ ఏ బౌలింగ్. కెప్టెన్ కన్నయ్య అయితే ఎక్కుతుండు. చూద్దాం మరి 6 కొడతాడా, 4 కొడతాడా, అవుట్ అవుతాడా. ఏమేమి ఆటలు ఆడుతుండు. నాలుగు బాల్ అయినాయి. ఓ ముంగట్టుకోపోతే మంచి షాట్ అది. లాస్ట్ బాలా, లా బాల్. ఈ ఓవర్లో ఒక్క పరుకు రాలేదు. ఓ నాకెత్తుండినా పగబట్టినట్టున్నాడు. గట్టి కొట్టిండు. ఈ బాల్ ఉంటుందా, పోతుందా మరి. 4 పోయింది. థర్డ్ ఓవర్ చిన్నకన్నా వేస్తుండు. ఇక్కడ డీకే కార్తీక్ పట్టిండు. ఓ డెడ్ బాల్ వేసిండు. చిన్నకన్నయ్య థర్డ్ ఓవర్ అయితే వేస్తుండు. మళ్ళా డెడ్ వేసిండు. చిన్నకన్నయ్య 2 డెడ్ బాల్ అయితే వేసిండు. ఓ గుడ్ బాల్, డాట్ బాల్. కన్నయ్య అయితే లాస్ట్ బాల్ 4 కొట్టి మళ్ళా 3వసారి నిరూపించుకున్నాడు. లాస్ట్ బాల్ 4, 6 కొడతాని. చిన్న కన్నయ్య ఒక బాల్ అయితే వేసింది కష్టం మీద. మరి ఈ బాల్ వైడ్ ఎత్తురా, కరెక్ట్ తిరుగుదాం. వైడ్ బాల్. బ్యాట్స్మెన్ జరిగింది కాబట్టి నాట్ వైడ్. ఐపీఎల్ యూతలేవా, ఫుట్ యూతలేవా, పాదం ఇటు జరిగే ఉన్నాడు ముందే. నాట్ వైడ్. థర్డ్ బాల్, వైడ్ బాల్. చిన్న కన్నా ఇప్పటికి 2 బాల్ వేసిండు, కానీ వేసిన బాల్ మాత్రం మత్తున్నాయి. కొట్టిండు, గట్టిగా కొట్టిండు, 4 కొట్టిండు. ఇంకా 3 బాల్ ఉన్నాయి. స్కోర్ వచ్చేసరికి 23. మళ్ళా కొట్టిండు. త్రో కొడతారా లేదు చూద్దాం. కొట్టలేరు. ఇప్పుడు కన్నయ్యకు చిన్న కన్నయ్య బౌలింగ్ వేయాలా. ఇంకా 2 బాల్ ఉన్నాయి. ఇగో ఇక్కడ వచ్చిన ప్రాబ్లమే ఇది. ఏ బ్యాట్ తోటి రన్లు వస్తే ఆ బ్యాటే పడతారు. ఇవ్వండి, ఈ బ్యాట్ ఇంత మంచిగా ఉన్నా మళ్ళీ ఆ బ్యాటేగా ఉన్నట. 24 పరుగులు అయితే అయినాయి ఇప్పటికి. 2 balls. గట్టిగా కొట్టిండు. చిన్నగానే క్యాచ్ పడతాడా. రన్అట్ కొట్టిరు, బట్ అవుట్ కాలేడు. లాస్ట్ బాల్. మరి లాస్ట్ బాల్ కు కన్నయ్య 6 కొడతారా, 4 కొడతారా చూద్దాం. కొట్టిండు 6, కానీ రన్లు వెనకే కొట్టిండు. మా తమ్ముడు బౌలింగ్ లో 18 బాల్ 27 అయితే కొట్టినాం. 26 కొట్టినాం. 20 టార్గెట్.
కన్నయ్య వాళ్ళు అయితే 18 బాళ్లకు 26 పరుగులు అయితే వేసిర్రు. మరి వీళ్ళు 18 బాళ్లకు 27 పరుగులు చేస్తారా లేదా చూడాలి. ఇక నలుగురే ఫీల్డర్లు కాబట్టి ఒకరు బౌలింగ్ వేయంగా ముగ్గురే ఫీల్డర్లు కాబట్టి కొట్టే ఛాన్స్ అయితే ఉంటది. బట్ చూద్దాం కొడతారా కొట్టరు. చిన్న 18 బాళ్లకు 27 పరుగులు. ఫస్ట్ బాల్ ఆఫ్ ద సెకండ్ ఇన్నింగ్స్ 18 బాళ్లకు 27. ఫాస్ట్ బాల్ గట్టి కొట్టిండు, రన్ కైతే పోతుండు. రన్ అవుట్ అయ్యే ఛాన్స్ ఉంది. క్యాచ్లు ఆడుకునే లేపి ప్లేయర్లు మన క్రీజ్ లాగా తెచ్చిర్రు. మన కీపర్ అయితే ట్రైనింగ్ ఇస్తుండు. గట్టి కొట్టిండు, బట్ బౌలర్ చేతులకి బాల్ పోయింది. 16 బాళ్లకు 26 కొట్టాలి. స్టెప్ అవుట్ అయ్యిండు, బట్ బాల్ మిస్ అయిపోయింది. ఫోర్త్ బాల్ గట్టి కొట్టిండు, బాల్ ఉన్నదో మరి పోయిందో. 4 పోయినట్టుంది అవతల పక్కకు. 4. ఈ బాల్ ఏం చేస్తారు చూద్దాం. ఫుల్ టాస్ బాల్ గట్టి కొట్టిండు, క్యాచ్ ఛాన్స్ అవుతుంది. ఎగిరట్లపై వేగింది. 4 పోలేదు, ఇంకా 4 పోలేదు. 2 రన్స్ కే దొరుకుతున్నారు. నాట్ అవుట్. లాస్ట్ బాల్ ఆఫ్ ద ఫస్ట్ ఓవర్ 13 balls కు 20 అయితే కొట్టాలా. ఫుల్ టాస్ బాల్ 6 పోతుండే, బట్ 0 runs. ఇక 12 బాళ్లకు 20 రన్లు అయితే కొట్టాలా. ఇక మన హర్షవర్ధన్ బ్యాటింగ్ అయితే వచ్చిండు, మరి కొడతాడా చూద్దాం. ఫస్ట్ బాల్ 6. అయ్యో గట్టి కొట్టిండు, క్యాచ్ అవకాశం ఉంది. పడతారా ఇవాళ. కన్నయ్య క్యాచ్ పట్టక గట్టిలో దుంకిండు. ఒక్క రన్ అయితే వచ్చింది, ఒక్క పరుగు అయితే వచ్చింది. రైట్. 9 బాళ్లకు 18 పరుగులు కావాలా. వెరీ గుడ్. వేరేలకు బ్యాటింగ్ ఇచ్చిండు. 8 బాళ్లకు 18 పరుగులు వేయాలి. చూద్దాం మరి. రన్ లేనికి మళ్ళా కొట్టిండు. ఇక 1 ఓవర్ మిగిలి ఉంది. 18 పరుగులు చేయాలా. పెద్ద టాస్కే. చూద్దాం మరి ఎవరు గెలుస్తారో. ఇక లాస్ట్ ఓవర్. రన్ 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 రన్. ఒక్క రన్. ఒక్కటే ఊరుకుడు. నాట్ చేరిండు. 5 బాళ్లకు 17 పరుగులు, 3 సిక్స్లు కొట్టాలా. 4 బాళ్లకు 17. 4 బాల్ ఉన్నాయి. చీకటి అవుతుంది. బాల్ కూడా చక్కగా కనత్తలేదు. బట్ ఇటు ఆఫ్ సైడ్ ఆడుతున్న ప్లేయర్, ఇటు కూడా రన్లు లేవు. 3 బాల్ ఉన్నాయి. రన్లు కొట్టిండు. ఫీల్డర్ అయితే లేడు. 4 వచ్చే అవకాశం ఉంది. 4 అయితే పోలేదు. ఫీల్డర్ అబ్బట్టిండు. ఇక 2 బాళ్లకు 2 సిక్స్లు కొట్టినా వీళ్ళైతే గెలరు. లాటు బాల్ అబ్బా ఒక్క గట్టి కొట్టిండు. 4 వేయింది. వెరీ గుడ్ బ్యాటింగ్. లాస్ట్ బాల్. ఫ్రెండ్స్, 3 ఓవర్ల మ్యాచ్ లో చిన్న కన్నయ్య టీం అయితే గెలిచింది. దాదాపు 12 పరుగుల తేడాతోటి. చిన్న కన్నయ్యకి బ్యాటింగ్ రాలి. బ్యాటింగ్ వస్తే 2 సిక్స్లు కొడతాడు కానీ ఇక సీనియర్లకు ఛాన్స్ ఇచ్చిండు. ఎలా ఉంది ఫ్రెండ్స్ ఈ వీడియో? లేట్ చేయకుండా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి.